నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ఏంటండి ఈ కార్స్ ఏంటని చూస్తున్నారా? సో యూజ్డ్ కార్స్ అన్నమాట. ఎవరైనా సరే కొత్త కార్ కొనాలనుకుంటారు, కొంచెం బడ్జెట్ తక్కువ ఉండే యూజ్డ్ కార్స్ తీసుకోవాలనుకుంటారు. అవి ఎక్కడ దొరుకుతాయని చూస్తున్నారా? సో కరీంనగర్లో ఉన్న ఎస్వి కార్స్లో అయితే దొరుకుతాయి. వీళ్ళ దగ్గర ప్రీమియం కార్ స్టార్టింగ్ మారుతి 800 నుంచి పెద్ద పెద్ద కార్ల వరకు ఉన్నాయి. సో ఇవి షోరూమ్ ట్రాక్ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంది. ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి కరీంనగర్ డ్యామ్ నుండి ఖమ్మానికి వెళ్ళే రోడ్ లో అయితే ఎస్వి కార్స్ అని చెప్పేసి యూజ్డ్ కార్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ కార్ చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఉందో. ఇవన్నీ షోరూమ్ ట్రాక్స్, కొన్ని షోరూమ్ ట్రాక్స్ ఉన్నాయి, కొన్ని నాన్ షోరూమ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర మారుతి 800 కార్స్ నుంచి మంచి ప్రీమియం కార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మారుతి బ్రిజా కారు. సో చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంది కారు. ఒకసారి ఈ కారు ఇది ఎన్ని వేల కిలోమీటర్స్ తిరిగింది, ఒకసారి వీటి వివరాలు కూడా లోపల ఓనర్ అయితే అడిగి తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు షిఫ్ట్ డిజైర్, మనకి ఏ కార్ కావాలంటే ఆ కారు. సో చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఇవి. ఒకసారి లోపల చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కియా కార్ కూడా ఉంది, డాక్టర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్ వెహికల్స్ కానివ్వండి, లాయర్స్ వెహికల్స్ కానివ్వండి, ఇలాంటి కార్స్ ని చాలా మంది కావాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు. మారుతి కార్స్ కి సంబంధించి, కియా కార్స్ కి సంబంధించి, రెనాల్ట్కి సంబంధించి చాలా రకాల కార్స్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏ కారు ఎంత ప్రైస్ పడుతుంది, దాని కండిషన్ ఎలా ఉంది, యాక్సిడెంట్ వెహికల్సా, నాన్ యాక్సిడెంట్ వెహికల్సా, ఫైనాన్స్ మనకి ఏ విధంగా లభిస్తుంది, అసలు ఇవి ఏ మోడల్ కార్స్, ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం రండి. సో ప్రస్తుతం మనమైతే లోపలికి వచ్చాము. ఎస్వి కార్స్ కి సంబంధించిన వంశీకృష్ణ గారు అయితే ఉన్నారు, ఓనర్ గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. సో సార్, మన దగ్గర దొరికే కార్స్ కి బయట దొరికే కార్స్ కి తేడా ఏంటి? మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ కస్టమర్ మామూలుగా మనం అంటే కన్సల్టెన్సీ అంటే దాదాపు ఏం చేస్తారు, కొనుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి సేల్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు లాభాలు ఇస్తారు. మనది ఏంటంటే ఎస్వి యూజ్డ్ కార్స్లో 99% 100 to 200% కస్టమర్ దగ్గర నుంచి మన వెహికల్స్ ప్రొవైడ్ చేసి కస్టమర్ టు కస్టమర్ కూర్చోబెట్టి కమిషన్ బేసిక్ మీద మనం చేస్తాం కాబట్టి కస్టమర్ అనేది లాభం జరుగుతుంది. సో తీసుకునే కస్టమర్ కి వాళ్ళకి ఏ విధమైన చెకింగ్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు వెహికల్ తీసుకునే ముందు, ఇప్పుడు వెహికల్ ఒక పర్సన్ కొనడానికి వచ్చి వెహికల్ చెక్ చేసుకునేది ఒక మెకానిక్ కానీ ఒక కార్ 24 ఒక దాని వాల్యుయేషన్ సర్టిఫై చేసుకొని దానికి సంబంధించి వాల్యుయేషన్ తీసుకొని మేము చూపిస్తాం. అది నచ్చకపోతే తనకు నచ్చిన మెకానిక్ ప్రొవైడ్ చేసుకొని చూపించుకొని దానికి ప్రైస్ ఎస్టిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సుమారు ఎన్ని కార్స్ అమ్మారు సార్? మనం ఇప్పుడు 10 years అవుతుందని దీంట్లోకి వచ్చి. దీంట్లో మనం వెహికల్స్ వచ్చేసి ఎబో 200 ఎబో అయిపోయినాయి. కానీ మనకు వచ్చేసి బయట సేల్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటంటే కస్టమర్ టు కస్టమర్ కాబట్టి. సో ప్రైజింగ్ ఎలా ఉంటుంది సార్? ప్రైసింగ్ మన దగ్గర మోడల్ వెహికల్స్ వచ్చేసి డీపీలోనే ఇస్తాం, దాదాపు డీలర్ ప్రైస్ని ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. కొన్ని వెహికల్స్ ఏంటంటే కొంచెం తక్కువ తిరిగి కొంచెం మంచి వెహికల్ నీట్గా ఉన్న దానికి ఏంటంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు, దానికి ఒక కొంచెం ప్రైస్ హైగానే పోతుంది. సో మీరు కస్టమర్ కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తాం అంటున్నారు కదా, మీ దగ్గర ఓన్గా ఉన్న వెహికల్స్ ఏదైనా ఉన్నాయి? ఉన్నాయి సార్, అలా కూడా తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ అవి కావాలి ప్రొవైడ్ చేయాలంటే మనం పెట్టుబడి పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది, తప్పదు. సో చాలా మంది ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన వెహికల్స్ కానివ్వండి ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ రేట్లో అమ్ముతా ఉంటారు. అవును సో సార్. అట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? లేదు, మనకు అది ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే ఢిల్లీ వెహికల్స్ కస్టమర్స్ చెప్పడంతోనే కస్టమర్ ఏమంటారు, మైగ్రేట్ బండి నాకు వద్దు అని అంటారు. ఫస్ట్ మైగ్రేట్ బండి స్పెసిఫిక్గా కొనుక్కునేటోళ్ళు వాళ్ళను అప్రోచ్ అవుతారు. సార్, ఇప్పుడు యూజ్డ్ కార్స్ తీసుకోవాలంటే మెయిన్గా కస్టమర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఫస్ట్ వెహికల్ అనేది చెక్ చేసుకోవాలి. ఏంటంటే 99% ఒరిజినల్గా ఉంటాయి, 1% ఏదైనా యాక్సిడెంట్ డ్యామేజ్ వెహికల్స్, ఫుల్ పెయింట్ అనేవ్వండి, లేదంటే ఆఫ్టర్ పిల్లలు ఇలాంటి ఒక మంచి మెకానిక్ చూసుకొని, లేదంటే డైరెక్ట్ షోరూమ్ అప్రోచ్ అయ్యి దాని నుంచి డీటెయిల్స్ తీసుకొని అప్పుడు మనం వెహికల్ సేల్ చేసుకుని పర్చేజ్ చేసుకుని ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఫైనాన్స్ ఆప్షన్ ఎలా ఉంది? ఫైనాన్స్ ఆప్షన్ అంటే బేస్ ఆన్ సివిల్ ఉంటాయి సార్. 99% ఏంటంటే కస్టమర్ సివిల్ అండ్ బేస్ మీద ఏంటంటే ఇప్పుడు ఉన్న వెహికల్స్ 100% ఫండింగ్ దొరుకుతుంది, ఏమంత ఇబ్బందిగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్స్ రంగంలో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. సార్ మీరు ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్గా 2016లో ఈ ఫీల్డ్కి వచ్చాను సార్. దీనిలో అంటే మామూలుగా నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన, ప్రతి ఒక్కరికి వెహికల్ మీద కొనుక్కోవాలన్న ఆలోచన, సేవింగ్స్ తీసుకొని ప్రతి రూపాయి దాచుకొని వాళ్ళు కొనుక్కోవడానికి వస్తారు. ఎక్కువ మిడిల్ క్లాస్ సంబంధించిన వెహికల్స్ మన దగ్గర దొరుకుతాయండి.
సార్ ఇప్పుడు మీరు తీసుకునే కార్స్లో ఏ విధమైన క్వాలిటీ చెకింగ్ చేస్తూ ఉంటారు? మనం వెహికల్ ఫస్ట్ కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చిన ఏదైనా వెహికల్ వచ్చి దాని వచ్చి మనం ఒక మెకానిక్ చూపించడం, దానికి ఏమైనా రిపేర్ ఉంటే చేయించడం. ఎందుకంటే కొన్ని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రతిదీ మనమే సర్వీస్ చేసి వెహికల్ డెలివరీ వరకు మనమే చూసుకొని దానికి సంబంధించిన సస్పెన్షన్ వర్క్ కానీ, టైర్స్ కానీ, ఇంజిన్ సైడ్ వర్క్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించి వాళ్ళకు నీట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి వెహికల్ అనేది మనం 100% జెన్యూన్ చేసి ఇస్తాం. మాక్సిమం షోరూమ్ ట్రాక్స్ వెహికల్స్ అమ్ముతారా సార్? దాదాపు మనం ఎక్కువ షోరూమ్ ట్రాక్స్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తామండి. సో నార్మల్గా డీజిల్ వెహికల్స్కి పెట్రోల్ వెహికల్స్కి తేడా ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే డీజిల్ వెహికల్స్ ఏంటంటే కొంచెం మన తెలంగాణలో డీజిల్ వెహికల్స్ ఎక్కువ తిరగడం జరుగుతుంది. సో వీటికి కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటుంది అండ్ వాటి మోడల్స్ ఎక్కువ ఉంటాయి. పెట్రోల్ వెహికల్స్ ఏంటంటే మోడల్ తక్కువ ఉంది కానీ తిరగడం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైసెస్ హైగా ఉంటాయి. ఓకే, అదా డిఫరెన్స్. పెట్రోల్ మెయిన్ వెహికల్స్కి ఎక్కువ రేట్ ఉంటుంది డిఫరెన్స్ ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ మనం లాంగ్ జర్నీలకు దానికి యూజ్ చేయం. అదేంటి ఇంటికాడ నుంచి జస్ట్ నియర్ బై పోతారు, బస్సులు పెడతారు. సో అదేంటంటే కిలోమీటర్స్ తక్కువ తిరగడం వల్ల వాటి ప్రైసెస్ అనేవి హైగానే ఉంటాయి. సో మీరు ఏ మోడల్ నుంచి సేల్ చేస్తూ ఉంటారు కార్స్? మనం అంటే మిడిల్ క్లాస్ అంటే దాదాపు 2008 నుంచే స్టార్ట్ చేస్తాం సార్. దీనిలో ఏంటంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకు దగ్గర ఉంటాం మనం. వీళ్ళకి కావాల్సిన పెద్ద వెహికల్స్ కావాల్సిన వాళ్ళు కూడా మన దగ్గర లేకున్నా కానీ వాళ్ళకి కావాల్సిన వెహికల్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇన్నోవా, క్రిస్టా, ఫార్చునర్ అలాంటివి మనం ఇక్కడ పార్కింగ్ పెట్టలేము. ఎందుకంటే వాటికి ఏమన్నా డ్యామేజ్ జరిగిన కస్టమర్ మనం చెప్పరాదు కాబట్టి సో మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. సో ఫైనాన్స్ ఆప్షన్ ఎలా ఉంటుంది సార్? సార్ ఇప్పుడు మనకు ఒక కస్టమర్ వచ్చింది సార్. ఒక కస్టమర్ వచ్చేసి మనకి సివిల్ బాగుండి అన్నీ బాగుండి వెహికల్ కాస్ట్ వెళ్ళి 90 to 100% జెన్యున్గా ఫైనాన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నది. దానికి సంబంధించిన టోటల్ ప్రొవైడింగ్ మనమే చేస్తాం. థర్డ్ పార్టీ పేమెంట్ ఉంటుంది. కొన్న వాళ్ళు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మనం కరెక్ట్ చెప్పాలంటే మనకు కొత్త వెహికల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే డౌన్ పేమెంట్ చేయగానే కొత్త వెహికల్ రిలీజ్ అవుతుంది. సేమ్ మన దగ్గర కూడా ఎట్లా అంటే థర్డ్ పార్టీ వీళ్ళ సిబిల్ బేస్ అని మీదకి వెళ్ళి వెహికల్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆ వెహికల్ ఏంటంటే డివో మనకు అక్కడ ఏ విధంగా అయితే కొత్త షోరూమ్లో డివో ఇస్తే మనం వాళ్ళు వెహికల్ ఎలా ఇస్తారో మన దగ్గర కూడా వెహికల్ ప్రొవైడ్ చేయగలుగుతాం. సేమ్ ఎస్టీస్ మనం మళ్ళీ కొత్త బండికి ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ మన దగ్గర కూడా నామ్స్ అదే పద్ధతిలో ఉంటాయి. సో సిబిల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సివిల్ లేని వాళ్ళకి మన దగ్గర ఒక ఛాన్స్ ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇప్పుడు ఇంకొకటి కనకదుర్గ అని చెప్పేసి వాళ్ళు కూడా మంచి వెహికల్ అంటే ఇవ్వడం జరుగుతుంది, లోన్ ఇవ్వడం. సార్ ఒక్కసారి వెహికల్స్ చూద్దామా? ఏ తప్పకుండా మోడల్స్? 100% అండి. సరే 2008-9 మోడల్ స్కోడా లారా. ఇది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు హై అండ్ టాప్ అండ్ డాక్టర్ యూజ్డ్ కారు. మనకి ఇది వచ్చేసి 1,50,000 వస్తుందండి. ఇది ఏంటంటే మనకు దీనికి ఫైనాన్స్ సౌకర్యం ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలంటే 1,50,000. ఇది లగ్జరీ వెహికల్, ప్రీమియం వెహికల్ మనకు 1,50,000 వస్తుందండి. ఇది కొంచెం హై ప్రైస్లోకి వెళ్తే బ్రీజా 19 మోడల్ కిలోమీటర్ డ్రైవ్ 1,15,000 తిరిగింది. ఇది 2016 సార్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే హోండా బ్రాండ్ డాక్టర్ వెహికల్. ఇది ఆల్సో ఇది మనకి ఏంటంటే 4 lakhs వస్తుంది సార్. 4 lakhs వచ్చి మనకి ఏంటంటే బేస్ అండ్ సివిల్ బాగున్నది అనుకోండి సార్, ఒక 10-20,000 పే చేసుకుంటాం, మిగతాది మనం లోన్ చెప్పగలుగుతాం సార్. ఓకే సార్, ఇప్పుడు స్కోడా అన్నారు కదా, సో అది ఎంత తిరిగింది అది? సార్ అది అప్ టు షోరూమ్ ట్రాక్ వచ్చేసి 130 ఉంది సార్ ఇప్పటి వరకు ప్రెసెంట్ రీడింగ్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే థర్డ్ ఓనర్ పేరు ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్. వెహికల్ మీద ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు, పేపర్స్ క్లియర్ ఉన్నాయి, అన్ని క్లియర్ ఉన్నాయండి. ఇన్సూరెన్స్ లేదు, దీనికి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వెహికల్ వచ్చిన రాసి అని వెహికల్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. సార్ ఈ షిఫ్ట్ లెంగ్త్ వస్తుంది సార్? సార్ షిఫ్ట్ ఇది 2010 వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు 280 వస్తుంది సార్. ఇది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫైనాన్స్, టీవీఎస్ ఫైనాన్స్ అలాంటి బేస్డ్ ఆన్ సిబిల్ నుంచి లోన్ వస్తుంది సార్ దీనికి. ఇది వచ్చేసి 2019 సార్. ఇది కూడా 1 lakh బిజినెస్ సార్, షోరూమ్ ట్రాక్ మీద ఉన్నది. ఇది వచ్చేసి 7.5లో వచ్చేస్తుంది సార్. అది వచ్చేసి 2019 మోడల్ సార్. బెలినో ఆల్ఫా టాప్ అండ్ అది కూడా 150 అరౌండ్ రేంజ్లో తిరిగింది. అది వచ్చేసి మనకు ఫైనల్ అంటే 7 lakhs చేయగలుగుతాం సార్. 750 కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్, 7 lakhs మనం చేయగలుగుతాం. ఇది 2018 మోడల్ సార్. ఇది వచ్చేసి మనకు బ్రిజా వీడియా. ఇది వచ్చేసి సివిల్ అని ఓకే ఉన్నాయి అంటే 6.5లో వెహికల్ వస్తుంది, 6 lakhs వరకు లోన్ చెప్పగలుగుతాం. సార్ ఈ వెహికల్ ఇంటీరియర్ చూడవచ్చు ఒకసారి? సార్ డెఫినెట్లీ ఒకసారి చూడండి. మీరు అనుకుంటావచ్చు 2009 మోడల్ అని చెప్పేసి ఇది మనకు బాగున్నది అలా ఇలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్కోడా వెహికల్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో క్లైమేట్ ఏసీ, మనకు దీంట్లో వచ్చేసి లేజర్ సీటింగ్. ఇది 1,50,000 మనం ఏదో ఇంత తక్కువలో ఇస్తాం ఇంత పెద్ద బండి అని చెప్పేసి ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మనకు సైడ్ మిర్రర్ ఎవ్రీథింగ్ ఏంటంటే హై క్లాస్ లుక్, కానీ మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ ప్రైస్ వస్తుంది. ఓకే,
సో చూసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ది బ్యూటిఫుల్. మీకు నో నీడ్ వన్ రూపీ. సార్ స్కోడా అంటేనే బ్రాండ్ కార్ అన్నమాట. Yes, సో sir. క్వాలిటీ విషయంలో కూడా చాలా బాగుంటది. Okay. 1,50,000 అంటున్నారు. సో ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి సార్ ఇలా దీనిలో మనకు వచ్చేసి కంపెనీ వచ్చే 2 ఇయర్ బ్రేక్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తాయి. దీనిలో మనం ఏదో మనం మీరు అనుకుంటారు కదా సార్ 2009 ఇది అని చెప్పేసి 2009 వెహికల్ లో మనకు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఆటో క్లైమేట్ ఏసీ, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్ని షోరూమ్ నుంచి ప్రొవైడ్ చేసి ఉంటాయి సార్. దాని గురించి మీరు ఏంటంటే ప్రైస్ తక్కువ అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ ఇది ప్రీమియం వెహికల్ సార్. సో ఇది డాక్టర్ వెహికల్ లా ఉంది సార్. అవును సార్, డాక్టర్ యూజ్ వెహికల్ సార్ ఇది వెహికల్ సార్. ఇది శాంట్రో వచ్చేసి సార్ 39,000 కిలోమీటర్స్ డ్రైవ్, ఆల్ న్యూ బ్రాండ్ టైర్స్, ఏసీ చైల్డ్ వచ్చేసి. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి డ్యూ ఉన్నాయి సార్. 2 keys అవైలబుల్ ఉన్నాయి. 2014 మోడల్, 3 lakhs వస్తుంది సార్. కిలోమీటర్స్ లో డ్రైవింగ్, డాక్టర్ యూజ్ కాదు. Okay. ఎలాంటి యాక్సిడెంట్ కావడం, డెంటింగ్ పెయింట్ కావాలంటే ఎలాంటి ఏం లేదు. 100% షోరూమ్ ట్రాక్, షోరూమ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. కలర్ కూడా ఇక్కడ కూడా రీపెయింట్ కాలేదు. రీపెయింట్ కాలేదండి, కొంచెం చిన్న డ్యామేజ్, అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. ఇది వచ్చేసి 2019 ఆల్టో 800, కిలోమీటర్స్ వచ్చేసి 45,000 షోరూమ్ ట్రాక్. దీనిలో వచ్చేసి బ్రాండెడ్ న్యూ టైర్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి సివిల్ బాగున్నది అనుకోండి, ఈ ఇప్పుడు మనం చూసిన శాంట్రో కానీ ఆల్టో కానీ వీటికి అనేది 80 to 90% ఫైనాన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. మళ్ళీ మనకి వెహికల్, ప్రతి వెహికల్ ఇప్పుడు మనం చూసిన వెహికల్ అన్ని షోరూమ్ ట్రాక్ మీదనే అవైలబుల్ ఉన్నాయండి. ఎలాంటి ఇష్యూస్ లేవు, ఏం లేవు. డాక్యుమెంట్ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ 100% జెన్యున్గా మనం చూపించుకోవచ్చు. వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత, ట్రస్ట్ చేసిన తర్వాత కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీని ప్రైస్ ఎంత సార్? సార్ ఇది 3 lakhs వస్తుంది సార్. 3 lakhs. 2019 మోడల్. ఇది వచ్చేసి కొత్త వెహికల్కి వెళ్ళే వరకు మనకు 6 lakhs లో ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఆఫ్ రేట్లో వచ్చేస్తుంది సార్ మనకు. సార్ ఈ వెహికల్ సార్ ఇది 2012 మోడల్ ZXi పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంది సార్. అంటే బ్లాక్ అండ్ బ్లాక్ చాలా బాగున్నది. దీనిలో వచ్చేసి మనకు కస్టమర్ ఊఫర్ అలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది ప్రొవైడ్ చేసుకున్నది. లెదర్ సీటింగ్, కిలోమీటర్స్ ఆల్సో 1 lakh రన్ అయింది. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. ఆల్ న్యూ బ్రాండ్స్, న్యూ బ్యాటరీ, ఎలాంటి దీని ఇబ్బందులు ఏం లేదు సార్. చాలా బ్యూటిఫుల్ వెహికల్. ఓకే. ఈ కార్ సార్ ఇది వచ్చేసి 2017 మోడల్ షిఫ్ట్ VDI వేరియంట్. ఇది వచ్చేసి బ్రాండెడ్ న్యూ టైర్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే, ఇతను కస్టమర్ వచ్చేసి ఫస్ట్ ఇంతకుముందు కమర్షియల్, అంటే అతను వచ్చేసి కమర్షియల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతనికి కమర్షియల్గా ట్యాక్స్ పర్పస్ అంటే పేమెంట్ల గురించి అని చెప్పేసి బిల్స్ వస్తాయి కదా సార్. సో దాని గురించి అని చెప్పేసి ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పుడు ఓన్ ప్లేట్గా మారిపోయింది. అతను మళ్ళీ న్యూ కార్ కూడా పర్చేజ్ చేస్తారు. 17 మోడల్ 520లో వస్తుంది సార్. ఓకే సార్. ఇది సార్ ఇది వచ్చేసి 2015 మోడల్ హోండా మే సార్. ఇది వచ్చేసి కొంచెం అంటే కస్టమర్ కొంచెం రఫ్ యూజ్ చేశారు, కానీ వెహికల్ ఇంజన్ పరంగా మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది సార్. వెహికల్ మనకు 4 lakhs వస్తుంది. సివిల్ అండ్ బేస్ బాగున్నది అనుకొని 4 lakhs వరకు మనం లోన్ చెప్పగలుగుతాం. సో లోపల ఇంటీరియర్ విషయం ఎలా ఉంటుంది సార్? సార్ ఇంటీరియర్ వచ్చేసి ఏం ఇష్యూస్ ఉన్నాయి సార్. లెదర్ సీటింగ్ అన్నీ బాగుంటాయి. కస్టమర్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇంటర్నల్గా ఎలా అంటే ఇంటీరియర్ చూసుకుంటారు. ఇంటీరియర్ తగ్గట్టు వాళ్ళు కొంతమంది మాడిఫై చేసుకుంటారు సీటింగ్. మనం వచ్చేసి ఆల్ వెహికల్స్కు మనం చూపించి అంటే కస్టమర్కి అనేది బ్యూటిఫుల్ ఉండడానికి సీటింగ్ కానీ టైర్లు కానీ అని మనం ప్రొవైడ్ చేసి పెడతాం. వాళ్ళకి నచ్చకపోతే చేంజ్ చేసుకుంటారు, అలాంటివి ఏముంటాయి. ఓకే సార్. ఈ వెహికల్ ఏంటి సార్? ఇది హోండా సిటీ. ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్ సార్. టాప్ సెకండ్ వేరియంట్, పుష్ స్టార్ట్, అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్ ఏసీ, స్టీరింగ్ కంట్రోల్స్. దీనిలో స్పెషల్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. మనం ఎంత 80లో వెళ్తున్నాం అనుకోని లాక్ చేస్తే అదే 80లో వెళ్ళిపోతుంటుంది. పెట్రోల్ వేరియంట్. ఇది బ్రాండెడ్ న్యూ బ్రిస్టోన్ టైర్స్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి 6 lakhs వస్తుంది. వెహికల్ కస్టమర్ కూడా సింగిల్ ఓనర్, అప్ టు డేట్, షోరూమ్ ట్రాక్ మీద అవైలబుల్ ఉంది సార్. ఇది మీకు వచ్చేసి సీటింగ్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది సార్. సార్ ఇది యాక్సిడెంట్ వెహికల్ లేదు సార్, మీరు 100% జెన్యున్గా షోరూమ్ చెక్ చేసుకోవచ్చు. హోండా షోరూమ్, గ్రీన్ హోండా షోరూమ్ ఉన్నాయి సార్. దానిలో మీరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేజ్ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. సో మన దగ్గర ఇట్లాంటి బ్రాండ్ న్యూ కార్స్ కూడా ఉన్నాయి సార్. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ కార్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కస్టమర్లు ప్రతి ఒక్కరు ఏంటంటే, కొంతమంది హై క్లాస్ వాళ్ళు, అంటే మన మిడిల్ క్లాస్ నుంచి కొంచెం హై ఆలోచించే వాళ్ళు ఏమంటారు, కియా కానీ హోండా సిటీ కానీ వీటికి ప్రొవైడ్ చేసినప్పుడు ఏం వెళ్తారంటే, వీళ్ళు వెహికల్ చూసుకుంటారు. చూసుకొని వీళ్ళు కియా షోరూమ్ అక్కడికి వెళ్తారు. దాని గురించి ఏంటి, ఏం పార్ట్స్ మారినాయి, ఎందుకు మారినాయి, ఏమైనా మేజర్ యాక్సిడెంటా లేకపోతే మైనర్గా జరిగిందా అని తెలుసుకొని మన దగ్గరకు వచ్చేసి ఈ వెహికల్ దాన్ని మనం ఇంతవరకు
పర్చేజ్ చేస్తామని మనకు కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కస్టమర్తో మనం మాట్లాడి రీజనబుల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? తప్పకుండా సార్, మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకుని 100% ట్రస్ట్ అయిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి. ఓకే. మీరు ఏంటంటే వెహికల్ చూడండి, డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, ఇన్సూరెన్స్ చెక్ చేసుకోండి, ఎవ్రీథింగ్ ఇంజన్ కానీ ఇంటీరియర్ కానీ ఏసీ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి బండికి అనేది చూసుకున్న తర్వాత పర్చేజ్ చేసుకోవడానికి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. సో సార్ మీ దగ్గర వచ్చిన కార్స్ సుమారుగా ఎంత తొందర సేల్ అవుతా ఉంటాయి? సార్ మన దగ్గరకు వచ్చిన కార్ మోస్ట్లీ 2-3 డేస్లో ఉన్నాయి సార్. ఎందుకంటే మనం ఏంటంటే ఎక్కువ మనం కస్టమర్స్కు మీరు ఉన్నారు సార్, ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి నాకు ఈ వెహికల్ కావాలంటారు, ఆ వెహికల్ మనం ప్రొవైడ్ చేసేసి ఏం చేస్తాం, ఇంటర్నల్గా ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా సార్ వచ్చింది వెహికల్ చూడండి అనే రకాలుగా ఓకే వాళ్ళు వచ్చేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మెకానిక్ తీసుకొని షోరూమ్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. సో అక్కడ మన దగ్గర ఎక్కువ ఆగవు అలా. సో చూశారు కదా, వెహికల్స్ అయితే 2-3 డేస్లోనే సేల్ అయిపోతాయి అంటున్నారు. సో ఒకసారి మీరు ఈ వీడియో చూసేలోపు మీకు ఈ కార్లు కానీ నచ్చినట్టయితే సో తప్పకుండా ఎస్వి కార్స్ని అయితే కన్సల్ట్ కావచ్చు. సార్ ఇంకా ఏం వెహికల్స్ ఉన్నాయి? ఇది వచ్చేసి డిజైర్ వెహికల్ కదా సార్, ఇది డిజైర్ సార్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు మనం మామూలుగా బయట వచ్చేసి 2012-13 స్విఫ్ట్ 3.5 అలా అరౌండ్ సార్. ఇది మన దగ్గర వచ్చేసి 2013 మోడల్ సార్, స్విఫ్ట్ డిజైర్ వీడియో. ఇది మనకు వచ్చేసి 3.5 వస్తుంది సార్. ఇది బెస్ట్ వెహికల్. మనకు కావాలంటే సివిల్ బేస్ బాగుంటే మాత్రం 350 లోన్ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి చిన్న డ్యామేజ్ ఉన్నాయి సార్, ఎలాంటి రిపేర్లు అలాంటివి ఏం లేదు సార్. సస్పెన్స్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం సార్. షోరూమ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లెదర్ సీటింగ్ ఉన్నది సార్, ఏసీ చిల్లు ఉన్నది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. అంటే మనం ప్రైస్ 3.5 వస్తుందని చెప్పేసి కొంతమందికి డౌట్స్ ఉంటుంది సార్, అలాంటి ఏం డౌట్స్ లేవు. చెక్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి, చేసుకోవడం జరిగితే చాలా బాగుంటుంది. సో మైనర్ రిపేర్స్ అంటే ఎలాంటివి? సార్ ఇప్పుడు వచ్చేసి బంపర్ బ్రాకెట్స్ ఇలాంటి ఏంటంటే కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి సార్. ఏంటంటే షోరూమ్ వచ్చేసి మన పార్ట్స్ చేంజ్ చేయరు కాబట్టి అది ఎలా ఉన్నదో అలా యూజ్ చేస్తుంది కాబట్టి అలానే ఉండిపోయింది. అది మనం చేయించుకోవడం ఉంటుంది కాబట్టి సో దాని గురించి మనం ప్రైస్ లోలో వస్తాయి ఇలాంటి. ఇది వచ్చేసి 200 క్యాప్చర్ సార్. ఇది 2018, ఇది ప్రీమియం వెహికల్. ఇది వచ్చేసి మనకు దీనిలో స్పెషల్ ఎడిషన్స్ ఏంటంటే కొన్ని ఇప్పుడు మామూలు వెహికల్స్ కంటే కొన్ని ఉంటాయి సార్. దీనిలో స్పీడ్ లిమిట్ కూడా మనమే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ అండ్ దీని స్పీడ్ లిమిట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు మీరు వెహికల్ ఇస్తారు, ఈ వెహికల్ మనము ఎంత 60 స్పీడ్ లో పోవాలనుకుంటారు, 60 స్పీడ్ మనమే లాక్ చేసుకోవచ్చు. 80 అంటే 80 స్పీడ్ లాక్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్, ఎక్కడ ఎలాంటి డెంట్ పెయింట్స్, మనం ఒరిజినల్ పెయింట్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ ఉంటుంది. ఇది డాక్టర్ యూజ్డ్ కాదు సార్. ఎలాంటి నో ఇష్యూస్, ఎలాంటి రిపేర్స్. రీసెంట్లీ కస్టమర్ వచ్చేసి జనరల్ చెకప్ చేయించుకోవడం జరిగింది షోరూమ్లో. 4 బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి, సైడ్ మిరర్స్ ఎలక్ట్రానిక్, పుష్ బటన్. దీనిలో వచ్చేసి ఒక సీటింగ్ వచ్చేసి ఒక మైనస్ ఉంటుంది. సీట్ కవర్లు వచ్చేసి వేసుకోవాలి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇంటీరియర్గా అన్ని రకాలుగా ఓకే. సీట్ కవర్స్ ఏంటంటే కొంచెం పాడైనది చెప్పేసి తీసేసారు. ఇది వచ్చేసి ప్రైస్ ఎంత సార్? సార్ ఇది 6.5 చెప్తుంది సార్. 6 lakhs అరౌండ్. ఇంకొంచెం అటెండ్గా మాట్లాడుతుంది. సో చూసుకోవచ్చు బ్రాండ్ న్యూ కార్స్. ఇక్కడైతే టైర్స్ కూడా బ్రాండ్ న్యూ అయి ఉన్నాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న డెంట్స్ కానివ్వండి, లైన్స్ గీతలు కానివ్వండి, అట్లాంటివి ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. ఈ కార్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్? సార్ ఇది వచ్చేసి హుండై ఎలాంట్రా సార్. ఎలాంట్రా ఇది వచ్చేసి మనకు ఇక్కడ హుండై షోరూమ్ ఎనీ ఇండియాలో మన హుండై షోరూమ్లో ప్రతి పార్ట్ దొరుకుతాయి. మీరు వెహికల్స్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఈ పార్ట్స్ దొరికాయా అని చెప్పేసి మీకు క్వశ్చనింగ్ ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఏంటి సార్. వెంటిలేటర్, సీటింగ్, పుష్ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోల్స్ ఆల్సో ఉంటాయి సార్. ఇది వచ్చేసి మనకు ఆటో క్లైమేట్ ఏసీ. వెహికల్ కూడా చూడండి, ఇంజన్ వచ్చేసి డీజిల్ ఇంజన్ కానీ పెట్రోల్ వేరియంట్ లెక్క సైలెంట్. దీంట్లో వెంటిలేటర్, సీటింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్, స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది సార్. దీనిలో వచ్చేసి సైడ్ మిరర్స్ ఎలక్ట్రానిక్ ఉంటుంది, ఆటో విండోస్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, చైల్డ్ లాక్ ఉంటుంది, విండో లాకింగ్ ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకు స్పెషల్ ఎడిషన్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు బ్యాక్ సీటింగ్ లో వచ్చేసి మనకు రియర్ ఏసీ వస్తుంది సార్. రియర్ ఏసీ వచ్చేసి ఇప్పుడు మీరు డ్రైవర్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం, మ్యూజిక్ సిస్టమ్ కానీ ఏదైనా ఆపరేట్ చేసుకోవాలనుకున్నా, వాల్యూమ్ ఆఫ్ చేయాలనుకున్నా, మోడ్ చేంజ్ చేయాలనుకున్నా, దీనిలో వచ్చేసి వాల్యూమ్ చేయాలనుకున్నా ఏదంటే ఇక్కడ మనం అన్ని ఆపరేటింగ్ ఇక్కడ ఉంటుంది సార్. దీనిలో వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. 2 sides 2 వస్తాయి సార్, ఫ్రంట్ 2 వస్తాయి, సీట్లో వచ్చేసి 2 వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. దీనిలో వచ్చేసి మనకు రియర్ ఏసీ అండ్ ఫ్రంట్ ఏసీ, స్టీరింగ్ కంట్రోల్స్, ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ది ప్రీమియం వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు 5.8 లో వస్తుంది సార్. సార్ ఇది ముందు వెంటిలేటెడ్ సీట్స్. అవును సార్, ఇది వచ్చేసి షోరూమ్ మనకు వెంటిలేటర్ సీట్లు అవైలబుల్ ఉంటాయి సార్. వర్కింగ్ కండిషన్ వర్కింగ్ కండిషన్ సార్. చూడండి మీకు అర్థమవుతుంది. అవును, ఏసీ కూడా చాలా చిల్లుగా ఉంది సార్. ఇది వచ్చేసి స్పీకర్స్ కూడా మనకు JBL స్పీకర్స్ ప్రొవైడ్ చేయలేదు సార్. ఒకసారి ముందు బానట్ కూడా ఓపెన్ చేసి చూడండి, తప్పకుండా రండి సార్. రండి సార్, చూడండి. ఇది వచ్చేసి CRDI సార్, డీజిల్ వేరియంట్ సార్. చూడండి సార్, సౌండ్ కూడా ఎలాంటి నాయిసెస్, ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు సార్. మీకు
మనం కొంతమంది కస్టమర్స్ అనుకుంటుంటారు మనకి ఇంజన్ సైడ్ వచ్చేసి ప్రాబ్లం ఉంటుంది, ఆయిల్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం, ఎయిర్ స్మోక్ పైకి రావడం, చిమ్మడం. ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి నో ఇష్యూస్, ఎలాంటి ప్రాబ్లం లేదు. అప్ టు డేట్ షోరూమ్ మనకు మార్కింగ్ తో ఉన్నాయి సార్. ఎవ్రీథింగ్ ప్రతి పార్ట్ షోరూమ్ ఉంది సార్. సార్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కి మన సుమన్ టీవీ తరపున ఏదో తప్పకుండా discount సార్, మీరు సుమంత్ నుంచి వచ్చిన వాళ్ళకు తప్పకుండా మనం ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం సార్. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ అనేది ఫ్రీ 1 year పాటు. 1 year పాలసీ. సో చూశారు కదా, మన దగ్గర నుంచి వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సార్ని కాంటాక్ట్ అయ్యి మీరు వెహికల్ తీసుకుంటే 1 year పాటు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగుంది. సో చూశారు కదా, ఎలాంటి కార్స్ అయితే వాళ్ళ దగ్గర ఎస్వి కార్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయో, ఇలాంటి మంచి మంచి కార్స్ మీ సొంతం చేసుకోవాలంటే ఎస్వి కార్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి బడ్జెట్లో మీకు అనుగుణమైన కార్లు, మీకు నచ్చిన కార్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఒక్కసారి వచ్చి ఫిజికల్గా చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి. ఇంటీరియర్స్ విషయంలో కానివ్వండి, ఎక్స్టీరియర్ విషయంలో కానివ్వండి, కార్లు అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఒకసారి అయితే వీళ్ళని బ్రాంచ్కి వచ్చి వీళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి. సో మీకైతే మంచి మంచి కార్లు మీ సొంతం చేసుకోండి. సో మంచి మంచి కంటెంట్స్తో ఇలా సుమన్ టీవీ మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.